కొల్లు రవీంద్ర మరొక ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. వారి యొక్క అభిప్రాయాన్ని ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా తీసుకోబోతుందో వారి నుంచి మనం వినే ప్రయత్నం చేద్దాం. సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం విద్యార్థులతో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర వచ్చారు. విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంత్రి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేశారు, ఏం చెప్పారు? ఇన్వెస్టిగేషన్ జాగ్రత్తగా జరగాలని కోరుతా ఉన్నారు. దాంతోపాటు నైట్ నిన్న ఈరోజు కూడా చాలామంది పిల్లలు దీంట్లో వచ్చారు కాబట్టి ఆ కాలేజ్ నుంచి ఉన్న రేపు పొద్దున వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయని భయపడుతున్నారు. పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటున్నారు. కాలేజ్ యాజమాన్యం బెదిరించారని ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద అంతే ఇన్వెస్టిగేషన్లో రావాలి కదా, ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. ఇప్పుడు ఎవరున్నారు ఏంటనేది మొత్తం వస్తుంది. పొలిటికల్ ఉంటే పొలిటికల్, ఎవరున్నా పొలిటికలే కాదు ఎవరున్నా దీంట్లో వదిలే సమస్య. అంటే దాదాపు 300 మంది విద్యార్థులను చెప్తున్నారు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారని చెప్తున్నారు. అంటే యాజమాన్యం చెప్పినా సరే వారం రోజుల నుంచి పట్టించుకోవట్లేదని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. చెప్తున్నారు, విద్యార్థులు చెప్తున్నారు. యాజమాన్యం అయితే వాళ్ళని పిలిచి మేము కౌన్సిలింగ్ చేస్తామని యాజమాన్యం చెప్తా ఉన్నారు. అయితే కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇది ఎందుకు ఇలా వచ్చిందనేది మేము దాని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్లో మొత్తం వస్తాయి. ఇందులో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏమో ఫొటోస్ ఉన్నాయి అంటున్నారు, కొంతమంది ఏమో చూసామంటున్నారు, కొంతమంది చూడలేదు ప్రచారం అంటున్నారు. ఏంటనేది తెలియాలి కదా, అందుకని ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం. కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది? మీరు కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడేది దాకా వాళ్ళు ఏం చెప్తున్నారు? యాజమాన్యం కూడా దీని మీద వచ్చింది, మా దృష్టికి కూడా వచ్చింది. మేము దాని మీద వెంటనే కొంత టీమ్ నేస్ని వాళ్ళని దాన్ని చేయమని వాళ్ళతో మాట్లాడమని చెప్పడం జరిగింది. మాట్లాడామని చెప్తాను. విద్యార్థులు చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు గవర్నమెంట్ నుంచి? 100% దాంట్లో ఈ గవర్నమెంట్ ఆడబిడ్డలకి పూర్తి రక్షణ ఇస్తుంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంకోళ్ళు ఎవరైనా ఇలాంటి కార్యక్రమం చేయాలని కూడా భయపడే విధంగా ఉంటుంది తప్ప అలాంటిది ఏదైనా జరిగి ఉంటే మటుకు ఇమ్మీడియట్గా యాక్షన్స్ ఉంటాయి. నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. మీరు ఒక నారా లోకేష్ మంత్రి గారితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు, ఆయన ఏం చెప్పారు? అందరూ సీఎం గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించడం జరిగింది. ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయమని చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ఏం చెప్తారు ఈ ఘటన మొత్తం మీద? ఏమని చెప్తారు? చూశారు కదండి, ఆడపిల్లల పట్ల, ఆడపిల్లల రక్షణ పట్ల ఏ ప్రభుత్వమైనా వాళ్ళ భద్రతే ముఖ్యం. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత డీటెయిల్స్ అన్నీ మీడియాకు వస్తాయి. వాళ్ళు అడిగిన ఆ పాపలు అడిగిన 5 డిమాండ్లని ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. ఏ డిమాండ్లు అడిగారు వాళ్ళు? ప్రధానంగా ఏ డిమాండ్ మీరు విన్నారు కదండి, అంతా చూపించారు కదా. ఆ 5 డిమాండ్లు ఏముంటుంది? ఫస్ట్ ఫేక్ న్యూస్ అని చెప్పారు. అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. కాదు అది ఫేక్ న్యూసో కాదు ఇన్వెస్టిగేషన్ చేసినాకే తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్, ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక ప్రాపర్గా బయటికి తెలుస్తుంది. అది ప్రెస్కి చెప్తారు, మీకు చెప్పకుండా ఉన్నాం కదండి. స్టూడెంట్స్ అందరూ అంటే కాలేజ్ యాజమాన్యం మళ్ళీ ఇది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత యాజమాన్యం మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదన్నారు. మంత్రి గారు దానికి హామీ ఇచ్చారు, క్లియర్గా హామీ ఇచ్చారు. అగైన్ ఈ ఇన్వెస్టిగేషన్ 72 hours లోపు కంప్లీట్ అవ్వాలన్నారు. మంగళవారం లోపు చేస్తామని ఎస్పీ గారు కూడా ఒప్పుకున్నారు. అప్పటి వరకు కాలేజీకి వెళ్ళి వెళ్ళమన్నారు. అటెండెన్స్ ఏమంటే వేస్తానికి కూడా ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. ఇది మొత్తంగా గుడ్లవల్లి కాలేజ్ దగ్గర పరిస్థితి. ఉదయం నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వందలాది మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలి, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వహించి తమ జీవితాలను రోడ్డు మీద పడేసినట్లు చేసింది కాబట్టి తమకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ఉదయం నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా, జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ కూడా వచ్చి వాళ్ళతో చాలాసేపు మాట్లాడిన పరిస్థితి కనిపించింది. వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఒక 5 డిమాండ్లను మంత్రి దృష్టిలో పెట్టారు. వాళ్ళు ఖచ్చితంగా మంత్రి కూడా విద్యార్థులతో మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఖచ్చితంగా 2 రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షించి తీరుతామని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ కాలేజీ యాజమాన్యం తప్పుంటే కాలేజీ యాజమాన్యం కూడా శిక్షిస్తామని చెప్పి పరిస్థితి కనిపించింది. విద్యార్థులు అయితే ప్రస్తుతం నిరసనను విరమించారు. అయితే 2 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా విద్యార్థులకి న్యాయం చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ జరిగినటువంటి ఘటనపై చాలా సీరియస్గా ఉంది. ప్రత్యేక విచారణాధికారిని నియమించింది. ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా వచ్చి ఆ విద్యార్థులకు భరోసానిచ్చారు. మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇది ఫేక్ ప్రచారం అంటూ సోషల్ మీడియా జరిగిన ప్రచారానికి వాస్తవాలను పూర్తిగా విచారణలో చేపడతామంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఆ యాజమాన్యం ఎవరైతే విద్యార్థులు ధర్నా చేపడుతున్నారో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండే రకంగా ఆ యాజమాన్యాన్ని కూడా వారించాల్సిందిగా విద్యార్థులు డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా ఆ వీడియోలన్నింటి కూడా ఎక్కడున్నా వారన్నింటి కూడా కిల్ చేయాల్సిందిగా, డిస్ట్రాయ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ నిందితుల్ని ఎవరైతే విజయ్ కావచ్చు, అమ్మాయి కావచ్చు,
ఇద్దరిని కూడా చాలా కఠినంగా శిక్ష వేయాల్సింది కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది, విచారణాధికారిని ఆదేశించింది. ఇప్పటికే ఎస్పీ, కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి ఆ విద్యార్థులకు భరోసానిచ్చారు. దీంతో ఆ విద్యార్థులందరూ కూడా అక్కడ ధర్నాను విరమించారు. సో ఒకసారి ఆ పోలీస్ అధికారి ఎస్పీ మాట్లాడారు, ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. ఉంటాయంటే మరి ఎవరు కూడా